ఇన్ని పాశములు నువ్వు వేసుకోకు, ఇటు తిరిగి నా వంక నమస్కారం చెయ్యి, నేను ఒక్క పాశం వేస్తాను నీ మీదకి. ఏమిటో తెలుసా ఆ పాశం? భక్తి పాశం వేస్తాను నేను. నువ్వు నా వంక తిరిగి ఇలాను నా చేతిలో ఉన్న పాశాన్ని విసురుతాను, అది నీకు తగులుకుంటుంది, నువ్వు అటు ఇటు పరిగెత్తక్కర్లేదు. చక్కగా అది నీ ఒంటికి చక్కగా పట్టినట్టుగా. బెల్ట్ చూడండి, కన్నాలు ఉంటాయి. ఒళ్ళు చేస్తే ఓ కన్నం ముందుకెళ్ళచ్చు, ఒళ్ళు తగ్గితే ఓ కన్నం వెనక్కి వెళ్ళచ్చు. అలా అమ్మవారు వేసిన పాశం కూడా అంత అందంగా పట్టుకుంటుంది. పట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు వేసుకున్న పాశముల చేత నువ్వు ఏ యోగక్షేమములను సాధించలేవో అవి నీవు సాధించగలవు. ఒక్కటేనండి నేను చెప్పింది, మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నా కొడుకు అని అంతకుముందు అన్నావు, ఇప్పుడు కూడా అలాగేను నా కొడుకు అని అను. కానీ ఏమనంటావు? ఈశ్వర ప్రసాదంగా నా కొడుకు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, అతను నాతో భార్య గురించి మాట్లాడిన మాటలు నేను ఇప్పటికి మర్చిపోను నా జీవితంలో. అంత ఔన్నత్యంతో కూడి అంత గొప్పగా అంత మర్యాదతో మాట్లాడేవాడు అతను. నేను అతని భార్య గురించి అంత గొప్పగా మాట్లాడుతుంటే నాకు అప్పటికి పెళ్ళి అవ్వలేదు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను విశాఖపట్నంలో సర్వీస్లో. నేను అతనితో అన్నాను, ఏమంటే మీరు మీ భార్య గారి గురించి అంత గొప్పగా చెప్తారు కదా, చాలా గొప్ప విషయం, ఇవన్నీ మీకు ఆవిడ చెప్తూ ఉంటారా అని అడిగాను. అడిగితే అంటే ఇలా ఉండాలి ఇది విషయం అని మీకు బోధ చేస్తారా అండి అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, కాదు కోటేశ్వరారు, మనం భార్యని చూసి తీరు చేత మనం సంస్కరింపబడతాం అన్నాడు. నేను ఆ మాట ఇప్పటికి మర్చిపోలేదండి, ఇప్పటికి మర్చిపోలేదు. నా భార్య నేను చెప్పినట్టు వినాలి, అదెవరు లెక్కడగడానికి అనుకుంటే మీకు ఆవిడ ఏ రకంగానూ మిమ్మల్ని ఉద్ధరించగలిగిన వ్యక్తి కాదు. నా జీవిత భాగస్వామి, భగవంతుడు నాకు అనుగ్రహించినటువంటి ధర్మస్వరూపం. నేను చేసే ప్రతి రూపాయ ఖర్చు కూడా ఈవిడికి చెప్తే చాలు ఈశ్వరుడికి చెప్పినట్టే అనుకుని, అడిగినా అడగకపోయినా, నాకు ఈ నెల 12,000 జీతం వచ్చిందో, ఇదిగో నా పే స్లిప్, నాకు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ పోయింది, ఇంత ఫెస్టివల్ అడ్వాన్స్ పోయింది, 12,000లో ఏమో నేను 200 పర్సులో పెట్టుకుంటున్నాను, పెట్రోల్ కొట్టించుకుంటున్నాను, ఏమో ఇవాళ పెళ్లి కార్డు ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు, ఆఫీసులో 50 రూపాయలు వేసాను, 150 ఉన్నాయి. ఎందుకు చెప్పడం అంటే భార్యకి తొత్తైపోయి కాదు, భార్యని ధర్మస్వరూపంగా భావన చేసి చెప్పడం అలవాటు చేసుకున్నానయ్యా. మా ఆవిడ అడగలేదు నాకు లెక్క చెప్పమని. ఇలా చెప్తూ ఉంటే దీనివల్ల నా జీవితంలో ఏర్పడిన మర్యాద ఏమిటో తెలుసా? ఎప్పుడైనా తప్పు పనికి దేనికైనా 1 రూపాయి ఖర్చు పెట్టాలంటే నేను నిజాయితీగా నా భార్యకి లెక్క ఎలా చెప్తాను అన్నది నన్ను ధర్మపథం నుంచి వైక్లభ్యం పొందకుండా కాపాడిందయ్యా అన్నాడు. ఏది భావన చూడండి, నిజంగా యద్భావం తద్భవతి. ఇంత గొప్పగా మీ భార్య యందు ఆ భావన మీకు ఎలా నిలబడుతుందని అడిగాను నేను. ఎప్పుడు అంత గౌరవంగా ఎలా చూడగలను అంటే ఆయన అన్నాడు, ఒక్కటే మాట చెప్పాడు, ఈశ్వరుడు నాకు ప్రసాదించిన జీవితాంత నిచ్చెలి ఇదే నా భావన భార్య యందన్నాడు. ఎంత పరమ పవిత్రమైన మాట అండి. ఈ శరీరం పడిపోయేంత వరకు ఎప్పుడు నన్ను నమ్ముకుని నాతో కలిసి ఉండడానికి ఈశ్వరుడు నాకు అనుగ్రహించినటువంటి వేరొక ప్రాణి, కనీసం ఆ ప్రాణి దగ్గర నేను అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పడం చేత కాకపోతే మనిషిగా బతకడానికి నాకు మినిమం మార్క్స్ కూడా లేనట్టే. అందుకే నా భార్య దగ్గర కనీసంలో కనీసం ఈశ్వరుడిచ్చిన నిచ్చిలిగా, స్నేహితురాలిగా ఆమెతో నేను అబద్ధాలు ఎన్నడూ చెప్పను. ఇది నా ప్రతిజ్ఞ. ఇప్పుడు మీరు చూడండి, ఈశ్వరుడిచ్చిన అన్న భావన కలగగానే ఆయన జీవితం మారిపోయింది. ఇప్పుడు ఆయన భార్యతో లేడా? ఉన్నాడు, వేరొకడు ఉంటాడు. ఈ భావన ఉండదు. ఏమండి నిన్న 500 పెట్టుకున్నారు, ఇవాళ 50 రూపాయలే ఉన్నాయేమి అని పొరపాటున అడిగింది అనుకోండి ఆవిడ, ఎందుకో ఇంతమంది స్నేహితులు ఉన్నారు, ఇంట్లో ఇంతమంది ఉన్నారని ఉండదు. నోటికొచ్చినట్టు వదరుతాడు ఒక్కొక్కడు. భగవంతుడిచ్చినటువంటి ధర్మస్వరూపం, నీ ధర్మార్థ కామమోక్షములకు క్షేత్రం ఆవిడ. మహాతల్లి నీ వంశాన్ని పెంచింది. నువ్వు తింటున్న అన్నం ఆవిడ చేత్తో పెడుతోంది. వాకాటి పాండురంగారావు గారు అంటారు, హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ దిస్ వరల్డ్ అన్నాడు. ఎవడు భార్యకి అమ్మకి థ్యాంక్స్ చెప్పాడో వాడికన్నా మూర్ఖుడి లోకంలో లేడు. ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే నీ భార్యకి నువ్వు కృతజ్ఞత చెప్పగలవు, ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే అమ్మకి థ్యాంక్స్ చెప్పగలవు, వాళ్ళిద్దరికీ నువ్వు థ్యాంక్స్ చెప్పలేవు. నీకు ఆ మర్యాద కలిగితే నీ జీవితం మారింది.
ఈశ్వర ప్రసాదము నా భార్య అని నువ్వు అనుకో, మారిపోయిందంతే జీవితం. ధర్మానికి కట్టుబడ్డం అలవాటైపోతుంది. నువ్వు నిష్కారణంగా నిందించడానికి ఇష్టపడవు. ఈమె భగవంతుడి చేత నాకు అనుగ్రహింపబడింది, ఈవిడ పట్ల నేను అమర్యాదతో ఉంటే భగవంతుడు చూస్తున్నాడు, ఈవిడ వలన పొందవలసిన ఎన్ని సుఖాలున్నాయో ఉత్తర జన్మల యందు అవి లేకుండా నాకు చేస్తే నా బతుకేమి. కాబట్టి వద్దు, నేను ఆవిడ పట్ల మర్యాదతో బతుకుతాను, ఒక ప్రతిజ్ఞ. మీరు అందుకే చూడండి, సనాతన ధర్మంలో ఒక గొప్పతనం ఉంటుంది. పిల్లల పేర్లు పెట్టేటప్పుడు ప్రసాదు ప్రసాదు అని ఒక మాట ఉంటుంది. దుర్గా ప్రసాద్, భవానీ ప్రసాద్, ఈశ్వర ప్రసాద్, ఇలా పేరు చివర ప్రసాద్ అని ఒకటి ఉంటుంది. ప్రసాద్ అన్నది ఏమిటో తెలుసా అండి? ప్రసాదము. వాళ్ళు మీరు చూడండి, తల్లులు 2 మాటలు వాడుతుంటారు లోకంలో. ఈ పిల్లాడు పెంటకుప్ప పెరిగినట్టు పెరగాలండి అంటారు. నాకు ఒక తల్లి ద్వారపూడిలో ఒక ఆవిడ తెలుసున్నవారు ఉండేవారు. ఆవిడ ఎప్పుడైనా మా ఇంటికి వస్తే చిన్నపిల్లల్ని చూసి, ఆ రోజుల్లో మా చెల్లెలకి పిల్లలు పుట్టారు, వాళ్ళు ఉండేవారు, నా బిడ్డలు ఉండేవారు, చిన్నపిల్లలు, మా అక్కయ్య పిల్లలు ఉండేవారు. ఇలా పిల్లల్ని చూస్తే, ఒరే నాయన పెంటకుప్ప పెరిగినట్టు పెరగరా అనేవారు. ఇది ఆశీర్వచనం, ఈవిడ అందరినీ పెంటకుప్ప పెరిగినట్టు పెరగమంటారేమిటి అనుకునేవాడిని నేను. ఒకసారి ఉండబట్టలే, ఆవిడ మహాతల్లి, చాలా గొప్ప హృదయం కలిగిన ఆవిడ. ఆవిడని అడిగాను, అమ్మ మీరు ఎందుచేత అలా ఆశీర్వచనం చేస్తుంటారు అని అడిగాను. ఒరే, నువ్వు బాగా వృద్ధిలోకి రావాలి, నువ్వు గొప్ప అధికారి అవ్వాలి అని ఆశీర్వచనం చేసేటప్పుడైనా ఎక్కడైనా చిన్న కనురాపు లోపల మనసులో వీడు ఇంతవాడైపోతే అన్న భావన కలుగుతుందేమో, వీడు వృద్ధిలోకి రావడంలో ఎవరి కన్ను పడకుండా వృద్ధిలోకి వచ్చి ఏదో పెరుగుతోందని ఎవడూ పట్టించుకోకుండా లోకంలో పెరిగేది పెంటకుప్ప ఒక్కటే. అంత రహస్యంగా వీడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడు అవ్వాలన్నది నా కాంక్ష, కనురాపు తగలకూడదని అలా అంటాను రా అన్నది. ఎంత విశాల హృదయం చూడండి. సనాతన ధర్మంలో ఆడవాళ్ల మాటలలో ఉందండి అసలు తర్కం అంతా. ఏమిటండి పిల్లాడు ఇంకా రాలేదు, ఏం అవలేదు కదా అంటారు, కానీ వాడు ఖాళీ రీపోలేదు కదా, ఎక్కడో పడిపోయి అందరూ. అసలు అమంగళం అన్నది ఆడది. వీడు ధూర్తుడు ఏ సైకిల్ మించి కింద పడ్డాడో అంటాడు తండ్రి, తల్లి అందమాట. తల్లి అనేటప్పటికీ నోట్లోంచి మంగళమేనండి. అందుకే లలితాదేవి 3 లోకముల తల్లి, ఆవిడ ఎంత మంగళప్రదంగా నిలబడిందో చూడండి. నాన్న, నిన్ను నువ్వు రక్షించుకోవడం కాదు, ఈ పాశములు వేసుకుని నువ్వేం చేసుకోలేవు. నా కొడుకు నా కొడుకు నా కొడుకుని వెర్రి ప్రేమ పెట్టేసుకుంటే నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు. వాడికి నువ్వు చేయగలిగిన ఉద్ధరణ ఏం ఉండదు. నీవు నా పాశం మెళ్ళో వేసుకో. ఏమిటా పాశం? ఒక్కసారి తిరిగి నమస్కారం చేయి, నేను వేస్తాను పాశం. ఇవి నువ్వు తగిల్చుకున్నవి, ఇవి నేను తగిలిస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? చక్కగా ఇంట్లో ఉంటావు, చక్కగా సంసారంలో ఉంటావు, కానీ ఏమవుతుంది? కొడుకు భగవత్ ప్రసాదం అంటావు.